పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకుల మధ్య అభివృద్ధిపై వార్ కొనసాగుతోంది. గత 2 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ రెండు పార్టీల లోకల్ లీడర్స్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. నేడు ధర్మారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని టీఆర్ఎస్ శ్రేణులు విసిరిన సవాల్ను మండల కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కొప్పుల మొదటగా ప్రాతినిధ్యం వహించిన మేడారం గ్రామానికి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక హనుమాన్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డగించి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు కరీంనగర్ ఆదిలాబాద్ రాష్ట్ర రహదారిపైకి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపైకొకరు దూసుకు వెళ్తున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. సుమారుగా అరగంట పాటు ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది. ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తోపులాట్లకు దిగారు. చివరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు శాంతింపజేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ధర్మారం మండలానికి అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చర్చకై అంబేద్కర్ చౌరస్తాకు వస్తే వాళ్లకు ముఖం చెల్లక నంది మేడారంకు వెళ్దాం, నంది మేడారంకు రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. రెండపల్లి మండలాలు సస్యశ్యామలం కావాలని రిజర్వాయర్కు లెఫ్ట్ కెనాల్ నిర్మించి ఇస్తే దాన్ని ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకురానటువంటి చరిత్ర, నీచ చరిత్ర మీదని అభివృద్ధి మాట్లాడే దమ్ము లేదు. కానీ ఈనాడు చర్చకు వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులకు దిగడం అనేది సిగ్గు చేయడం అనే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఈశ్వరన్న మోచేతి నీళ్లు తాగి ఈనాడు మా ఈశ్వరన్న పైననే అక్కసు కక్కుతా ఉన్నారు. అది మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నా. ఆ దరిద్రుడు గెలిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేస్తారని చెప్పిన చరిత్ర మీది. అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏ గ్రామాలలో జరిగింది, మా ఈశ్వరన్న 10 ఏళ్లలో ఏం చేసిండు అనే దానికి చర్చకు వచ్చినాం. కానీ రౌడీలాగా మా ఎంబడి పడి మేము శాంతియుతంగా నడుచుకుంటూ పోతే వాళ్ళు ఉరికొచ్చి మా మీద దాడి చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మేము చర్చలకు సిద్ధమని అన్నాం. మా ఊళ్ళలో ఏ విలేజ్కి పోయినా కానీ శిలాపలకాలే మీకు సాక్ష్యం. మా గ్రామాల అభివృద్ధి ఎట్లా ఉన్నది అనేది మా శిలాపలకాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ కళ్ళుంటే చూసుకోమనండి. అట్లాగని ఈ భౌతిక దాడులకు దిగి మాదే రాజ్యం ఉన్నదంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి ప్రజల పక్షాన కొట్లాడుతాం. సవాలేసిందో దానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో ఒక మార్కెట్ నిర్వహిస్తారు. నడి రోడ్ మీద ఎందుకు ఎక్కడైతే మీ నాయకుడు ప్రస్థానం స్టార్ట్ చేసిండో అదే గ్రామం నుంచి మేము స్టార్ట్ చేద్దామని చెప్పి మేము మేడారం వెళ్ళి ఉంటే దొంగచాటుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అప్రజాస్వామ్యయుతంగా ఇవాళ దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళు, లేదా భౌతిక దాడులకు పాల్పడేది వాళ్ళు. మేము అధికారంలో ఉన్నాం, మేము బెదిరేటోళ్ళం కాదు. నీ కేసీఆర్ బెడ్రూమ్ల నుంచి బద్దలు కొట్టుకొని బయటికి తీసుకెళ్ళిన ఒక శివంగి, ఒక సైనికులం మేము, రేవంత్ అన్న సైనికులం మేము. ప్రజలకు అంతరాయం కలగకుండా ఆయన సొంత గ్రామన్న నంది మేడారంలో నియోజకవర్గమైన గ్రామంలో మేము సవాలుకు స్వీకరించడం జరిగింది. వాళ్ళు అక్కడ చేతగాక దొంగచాటున అంబేద్కర్ చౌరస్తాలో మేము సవాల్ విసిరి ఇక్కడ రాకుండా దొడ్డిదారిన వచ్చేసి మేము చేస్తలేమని అని మేము ఈరోజు కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళు పెట్టిన టైంకు వాళ్ళు పెట్టిన అడ్డకే మేము వచ్చినాం. ఇక ముందైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీలాగా దౌర్జన్యానికి దిగితే ఒక్కరు కూడా ఉండరు. మీరు